నియోజకవర్గం జీవీఎంసీ పరిధి 96వ వార్డ్ సత్యానగర్ పార్కులో కార్పొరేటర్ వసంత శంకర్రావు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచకర్ల రమేష్ బాబు, సేనాపతి వసంత శంకర్రావు సత్యానగర్ పార్కులో చీపురు పట్టి పార్కును శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటారు. అనంతరం పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం పెందుర్తి నియోజకవర్గంలో స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం పరిశుభ్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తాగునీరు, సాగునీరు, గాలి కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలు ముక్కు మూసుకొని తిరిగే పరిస్థితి పోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరముందన్నారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కు కానుకగా ఇచ్చారన్నారు. కష్ట సమయాల్లో స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు రాకుండా సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ దిగ్విజయంగా నడవాలని ఆ స్వామివారిని కోరుతున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఎక్కడా కూడా ముక్కు మూసుకుని బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండకూడదు అని చెప్పి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రారంభమై అన్ని రాష్ట్రాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఏదో ఇప్పుడు మనం చేసినట్టుగా ఏదో ఒక పార్కులో ఒక 10 నిమిషాలు, ఒక అరగంట చేసాము, టీవీలో పేపర్లో వచ్చామనే కార్యక్రమం కాదండి. ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలకు చెప్పాలా, ఇంటిని చూసి ఇళ్ళని చూడమన్నారు. కొందరు ఇల్లు చూస్తే ముచ్చటేస్తుంది. ఇంట్లో ఎంత పేదవాళ్ళైనా ఇల్లు సర్దుకునే విధానం చక్కగా ఉంటుంది. కొంత ఎంతో డబ్బు ఉండవచ్చు, ఎంతో రిచ్ అవ్వచ్చు, కొంతమందికి బద్ధకం ఉంటుంది. ఇల్లు ఆమోలు ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండవు వస్తువులు. అంటే ఇంటిని చూసి ఇళ్ళని చూడటం అంటే చిన్నప్పటి నుంచి అది కొన్ని ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది. ఇంటినే అలా ఉంచుకుంటే మన పరిసరాలను ఎలా ఉంచుకుంటాం అనే దాని మీద ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ బాధ్యత ఉంది. ఒక కార్పొరేటర్ వసంతో, జోనల్ కమిషనరు, మీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ వచ్చి ఏం చెప్పేవి కాదు. సమాజంలో మనందరికీ మీ వీధిలోకి పారిశుద్ధ కార్మికుడు రాలేదు అంటే వ్యక్తులుగా మీకు బాధ్యత ఉంది. వాళ్ళకి ఇస్తున్న జీతంలో మీ డబ్బులు ఉన్నాయి. అలాగే మీరు ఓటేసి గెలిపించిన మేమున్నాం. మమ్మల్ని ఒళ్ళుంచి పని చేయించే విధంగా ఫోన్ చేసి ఏమయ్యా 4 రోజుల నుంచి ఈ క్లీనింగ్కి ఎవరో రావట్లేదు రమేష్, ఎక్కడున్నావు, నిద్రపోతున్నావా అని చెప్పి నిలదీసే హక్కు కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే పరిసరాలను కానీ పరిశుభ్రతను కానీ కాపాడుకునే బాధ్యత ఏ ఒక్కరి చేతిలోనే ఉంటే సమాజం బాగుపడదు. ముక్కు మూసుకుని రోడ్డు మీద వెళ్ళాల్సిన పరిస్థితే ఉంటుంది. ఇవన్నీ మనకు ఉండకూడదు అని చెప్పి మనకు బాధ్యత ఉంటే మన కింద వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రి క్రమశిక్షణగా ఉంటే పిల్లలకు అది అలవాటు అవుద్ది. తల్లిదండ్రి క్రమశిక్షణ లేకపోతే పిల్లలకు కూడా ఆ లేనితనమే అలవాటు అవుద్ది. ఇదంతా అందుకనే పెద్దలు మనకు చెప్పింది ఏంటి అంటే, పిల్లల ముందు మనం గొడవలు పడటం కానీ, పిల్లల ముందు మనం ఏది పడితే అది మాట్లాడటం కానీ. ఎందుకంటే ఆ సాంప్రదాయం ఏంటంటే ఇలాగే పెరగాలేమో అనుకుని అలా పెరిగేస్తారు. అలాగే మనం బాధ్యత చెప్తే, ఒక వర్కర్ ఉన్నాడు 4 రోజులు తొడవకుండా వెళ్ళిపోయినా ఏమీ అనలేదంటే